ఏంట్రా మీ పదుగురు కలిసేసి రాజకీయం నడిపేసి ఎలక్షన్లో గెలిచేద్దాం అనుకుంటున్నారా? రాజకీయం అంటే బళ్ళో మాస్టారు చెప్పింది బట్టి బట్టి దాన్ని అలాగే తిరిగి అప్పచెప్పడం కాదురా, అప్పచెప్పడం కాదు. మర్డర్లు చెయ్యాలి, బాంబులు విసరాలి, పోలింగ్ బూత్లు క్యాప్చర్ చెయ్యాలి, సారా ప్యాకెట్లు పంచాలి, డబ్బు పంచాలి. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చేస్తాను. మీరు చెయ్యగలరా? చెప్పండి. నువ్వు బావా రే, ఈ వయసులో మీరు ఏం చేయాలరా? అమ్మాయిలు వెనక పడాలి, టీజింగ్లు చేయాలి. వెళ్ళండి రా, ప్రేమించండి, లేచిపోండి. తను రానంటే ముఖం మీద యాసిడ్ పోయండి, కాదంటే పొడిచారండి. ఓర్ని ఇక్కడికి ఎందుకు వచ్చారా బావా? అసలు ఓటున్న దగ్గర మీటింగ్ పెట్టాలి కానీ వీళ్ళతో పని మనకి చెప్పు. వేసేస్తాను. ఎంతమంది ఉంటారు వీళ్ళు? 10 మంది ఉంటారా? చెప్పు, ఇప్పుడే వేసేస్తానండి. వద్దు, ఆవేశపడకు. మన చరిత్రని కొంచెం పరిచయం చేస్తే వాళ్లే తెలుసుకుంటారు. పైడిపల్లిలో పుట్టా, పెద్దమ్మ గడ్డలో పెరిగా. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసింది ఒకటే, మర్డర్లు చెయ్యడం. చూడండి, మీ చేతుల్లోకి డిగ్రీలు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఈ పొజిషన్కి రావడానికి నేను అంతే కష్టపడ్డా. మర్యాదగా మాట వినకపోతే ఒక్కడు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడు. అర్థమైంది కదా? విత్డ్రా అయిపోండి. అయిపోతారులే బావా. ఏంటే అయిపోతారుగా? అయిపోతారు, లేకపోతే వీళ్ళు అయిపోతారు. రే రండ్రా, రా బావా. ఎంత ధైర్యంరా మీకు? నా ఇంట్లోకి, నా బెడ్రూమ్లోకి వస్తారా? మిమ్మల్ని ఏంట్రా మీరు? ఏంటి ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? జరగండి, జరగండి. సూర్య, యాదగిరి, మాట్లాడండి రా. ఏం కావాలి మీకు? ఏం కావాలి? మాట్లాడండి రా. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. రే సూర్య, రే యాదగిరి, ఎక్కడ చచ్చారా? మాట్లాడండి. నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని. మా క్యాంపస్లో అడుగుపెట్టే నీలాంటి గూండాలు ఎవ్వరూ పూర్తి పార్టీలతో బయటికి వెళ్ళలేదు. మళ్ళీ ఇంకెవడు అడుగు కూడా పెట్టలేదు. రెచ్చగొట్టకు.
ఓర నాయనో ఇలా ఉంటే ఎలా బాబా 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 మాట్లాడు బాబా. ఇదిగో ఆ కాలేజ్ కుర్రోళ్ళందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బాబా. మాట్లాడు బాబా 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 మాట్లాడు బాబా బాబా మాట్లాడు బాబా బాబా. కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బాబా బాబా మాట్లాడు మాట్లాడు బాబా. ఏం మాట్లాడతాడు? ఇదే నిశ్శబ్దంతో 100 బాంబులు 1000 కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గాడు సైలెంట్ గా చూపించిపోయిండు. ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింస అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని గిట్లాగే నిశ్శబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిష్ వాళ్ళు వెనక తిరిగి పారిపోయారు. ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్ర లేని మహాత్ములు అంటాడు. మామూలోడు కాదు, అరచేట్ల సముద్రం చూపించిపోయిండు. ఆ సముద్రంలో నువ్వు దూకై. అవునరా బామర్ది, వాడుండగా గెలవడం మన వల్ల కాదు. గెలవలేకపోతే ఏసేద్దాం వాళ్ళని. మనం చేయాల్సింది గూండాగిరి కాదు, రాజకీయం. వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి. అంటే ఏం చేయమంటావు? ఈ లాయర్ చెప్పినట్టు కత్తులు బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా? ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూటు తప్పదు. ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి. అర్థమైపోయిందిలే బావా, నాకు కూడా కొంచెం రాజకీయం తెలుసు. అదేరా, ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా, అది వాళ్ళు వేసినట్టు ఉండాలా? అంటే బావా నువ్వు తప్పించుకున్నా బాంబేస్తా, కానీ నిన్ను చంపడానికి ఆళ్ళు బాంబేసన్న అటెంప్ట్ మర్డర్ కేసు కింద అడ్డు బొక్కలతో సిద్ధం. అయితే నువ్వే ఏదో కేసులో జైలుకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది. మంచి ఐడియా ఇచ్చావు లాయరు. వేరేదో కేసు ఎందుకు, నిన్నే అటెంప్ట్ మర్డర్ చేశారని కేసు లాయర్వి కదా. అరవద్దు 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 అరవద్దు. నువ్వు అలాగే వెళ్ళి మొండినాని మీద రిపోర్ట్ ఇవ్వు. పురుషోత్తం యాదవ్ పురుషోత్తం యాదవ్. పురుషోత్తం యాదవ్ 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 పురుషోత్తం యాదవ్. అర్జెంట్గా అంబులెన్స్ పంపించండి. కారణమా మీరే కళ్ళారా చూశారు కదా. ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, నిజమే. కానీ జరిగింది చూశారుగా. యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు. తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది. సార్ ఏంటయ్యా ఈ న్యూసెన్స్? సిద్ధార్థం చూపిస్తే కానీ కదలంటున్నారు సార్.
లాఠీ చార్జ్ చేసి చెక్కబాదండి. ఎవడైనా చస్తే నేను చూసుకుంటాను. వెళ్ళండి. జనాన్ని ఎలా లొంగ తీసుకోవాలో మన హోమ్ మినిస్టర్ గారికి బాగా తెలుసు. ఇంతకు మీరెవరు సార్? పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్, పిఏ టు హోమ్ మినిస్టర్. నమస్తే సార్. సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్తో నువ్వేం సాధించావు? కటకటా లెక్క పెడుతున్నావు. 1 2 3 4 4 3 2 1. అదే నేను రిగ్గింగ్లు రౌడీజం చేసి గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యాను. నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. దాన్ని ముందుగా రేపు కోర్టులో నీకు ఉరిశిక్ష వేయించడానికి వాడతాను. కోట ఎందుకు బావా? నువ్వు అను, ఇప్పుడే ఒక తిట్టు తీస్తా. ఏయ్! ఏంటి పప్పు నష్టపెడుతున్నావు ఏంటి? గెలిచాను ఆనందమా? సరే అలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం. మేము అలా డిసైడ్ అయ్యాం కానీ వెళ్ళి నీ బామ్మని తీసుకెళ్ళి పని చూడుపో. ఏయ్! అంటే ఏంట్రా? రేపటి నుంచి నేను పిచ్చి నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తాననుకుంటున్నావా? నా డ్రెస్ మారిందేమో గాని నా అలవాట్లు మారలా. అల్లకల్లోలం చేస్తా, దొరికినంత దోచేస్తా, అందిందంతా మింగేస్తా. పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని. వెళ్ళి పని చూడు. ఏయ్, ఏం డిసైడ్ అయ్యారా నువ్వు? ఏయ్, నేను డిసైడ్ చేస్తాను నీ సంగతి. బావా, ఏయ్! ఏయ్ పద. బామర్దే, బావా మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉంటే మంచిది. సరే అట్టగా బావా, ఇదిగో నా సెల్. సౌకర్యాలన్నీ బానే ఉన్నాయా? నువ్వు ఉండగా నాకేంటి బావా? సోఫా ఇచ్చారు, మంచం ఇచ్చారు, టీవీ ఇచ్చారు. అదిగో చూడు. మధురిమ వేల 12 రూపాయలు. జంబలకిడి పంబ వేల 15 రూపాయలు. కన్నె గులాబీ వేల 20 రూపాయలు. పెద్ద పాప. ఇది చాలా కాస్ట్లీ సార్. వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా. బావా బావా, అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చావనుకో, సెల్ మోహన్ రంగా అనుకుంటాను. సర్లే, ఇది ఉంచుకో. Thank you, బాబా. సెల్ అంటే రూల్స్. ఏయ్, ఏంటయ్యా రూల్స్? వీడు నా బామర్దయ్యా. ఈ మాత్రం చేసుకోకపోతే మేమెందుకు, మా ప్రభుత్వం ఎందుకు? ఆ, హాయ్ నువ్వు పద్మావతి. ఏంటే నువ్వు హాయిగా ఆ, మాట్లాడుకో. బావా. మీరు పదండి పదండి. ఏంటే ఎలా ఉన్నావు? ఉంటా. ఏంటే ఏం చేస్తున్నావు? ప్రసాదరావు, సార్. రేపు ఆ సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు? 10 బజేకు తీసుకుపోతున్నాం సార్. వాడికి ఉన్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా. సార్, వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి. డూప్ షోనా? అదే మొన్న చర్లపల్లి జైలు నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు చేయరా? అచ్చచ్చచ్చచ్చ. అవును, ఒడ్డు పొడుగున్న వాళ్ళకి పోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు. ఓ, సిద్ధార్థను రాత్రికి రాత్రే హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను. స్టూడెంట్స్ కి, మీడియాకి అసలైన వాడు దొరకడం. ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నా డూప్ షో ఐడియా నాకే నవ్వొస్తోందయ్యా. అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి. సార్. చెప్పరు సార్. ఏంటి పోచమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? మీ ఐడియా అయితే సూపర్. అరే, జనమంతా అసలైన సిద్ధార్థ గిన్నెలనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్. హలో. రే పప్పు, నువ్వు ఒట్టి పప్పువేను అనుకున్నాను. ఆ సిద్ధార్థ జాడ తెలియలేదన్నా. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట. వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు.
వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకురండి. రై సార్ ఖర్చు నాయనా పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యాయి. నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి. మంగళ స్నానం చేద్దు గన్రా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇప్పటిదాకా రక్తంతో చేతులు దడుపుకున్నాడు, ఇప్పుడు అవే చేతులు పసుపులతో కడిగి పెళ్లికి రెడీ అవుతుండు.